హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఈ సీజన్ స్పెషాలిటీ ఏంటంటే మామిడికాయతో బోల్డ్ వంటలు వండుకోవచ్చు. బట్ ఏం వండుకున్నా ఏం తిన్నా కూడా మామిడికాయ పులిహోర అంత బెస్ట్గా ఇంకోటి ఉండదు. సో అందుకే ఈ సీజన్ అంతా ఏదైనా సరే సీజనల్గా తింటే చాలా చాలా హెల్తీ అండ్ టేస్ట్ కూడా అప్పుడే బాగుంటుంది. ఈ మధ్య అన్సీజన్లో కూడా మామిడికాయలు వస్తాయి కానీ అంత టేస్ట్ ఉండవు అప్పుడు, ఎందుకో ఓన్లీ సీజనల్గా వచ్చే మామిడికాయలే సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. ఆ సీజన్లోనే తినాలనిపిస్తుంది మనకు కూడా. సో మామిడికాయ పులిహోర అనేది ఒక స్పెషల్ వంటకం అనమాట ఈ సీజన్లో మనకు స్పెషల్గా. సో ఇవాళ మామిడికాయ పులిహోర ఎలా చేయాలనేది నేను ప్రాసెస్ చేసి చూపిస్తా. చాలామందికి తెలుసు, చాలామంది చేసుకుంటారు ఇలా, బట్ ఇలా చేయండి బాగుంటుంది. కొంచెం చిన్న చేంజ్ చేస్తాను, అలా చేయండి బాగుంటుంది. చూడండి, ఫస్ట్ మనము ఒక రైస్, ఇది 2 kgs రైస్ అండి. దీన్ని ఏంటంటే పొడి పొడిగా వండి పెట్టుకోవాలి. ముద్దగా ఉంటే అసలు బాగోదు టేస్ట్. సో దీన్ని పొడి పొడిగా వండి పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి అన్నాన్ని. అండ్ మామిడికాయ తురుము, కొత్తిమీర లాస్ట్ గార్నిష్కి, మనకి ఆవాలు జీలకర్ర తాలింపుకు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సాల్ట్, ఆయిల్, ఇంగువ, ఈ ఐటమ్స్ పడతాయి అన్నమాట మనకి. ఇప్పుడు ఏంటంటే మనము ఫస్ట్ ఆల్రెడీ రైస్ వండి చల్లార్చి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు తాలింపు వేసుకొని అందులో కలుపుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ కానీ బెస్ట్గా ఉంటుంది. ఇంకా రోజంతా అదే తినాలనిపిస్తుంది చేసుకుంటే మాత్రం. ఓకేనా, రెగ్యులర్గా కంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఫస్ట్ ఏం చేస్తానంటే నేను పల్లీలు ఉంటాయి కదా, వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా, అది ఫస్ట్ ఆయిల్లో వేస్తాను. ఎందుకంటే మిగతా పోపు దినుసుల కంటే కూడా ఇది కొంచెం టైం పడుతుంది, బట్ పర్ఫెక్ట్గా కాలితేనే టేస్ట్ ఉంటుంది. ఇది అటు పచ్చిగా కావద్దు, ఇటు మాడిపోవద్దు. కాబట్టి ఫస్ట్ వేరుశనగ గుళ్ళనే వేస్తానన్నమాట. ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. మన క్వాంటిటీ ఎక్కువే కాబట్టి కొంచెం ఎక్కువ పడాలి. ఇదిగోండి, కొంచెం ఇవి చిటపట్లు ఆడుతున్నప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఆవాలు జీలకర్ర వేయాలన్నమాట. దీని తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలను కాస్త వేగనివ్వాలి. ఈ పచ్చిమిరపకాయలు వేసాక 1 నిమిషం ఆగొచ్చు మనం మిగతా దినుసులు వేయడానికి. పులిహోర, నిమ్మకాయ పులిహోర కంటే నాకు చాలా చాలా ఇష్టం మామిడికాయ పులిహోర. సో చింతపండు పులిహోర డిఫరెంట్ టేస్ట్, నిమ్మకాయ పులిహోర డిఫరెంట్ టేస్ట్, మామిడికాయ పులిహోర డిఫరెంట్ టేస్ట్. బట్ ఏమున్నా ఇది నాకు నచ్చింది అన్నిటి కంటే. బట్ చింతపండు పులిహోర ఇంట్లో చేసుకునే దానికంటే గుళ్ళో చేసుకునేదాన్ని, గుళ్ళో ప్రసాదం పెడతారు చూడండి, అది నచ్చుతుంది. బట్ ఎన్నిసార్లు చేసినా ఆ టేస్ట్ రాదు మనకెందుకు. ఇంట్లో ఎంత బాగా చేసుకున్నా కూడా ఆ గుళ్ళో పెట్టే ప్రసాదం స్మెల్ రాదు, టేస్ట్ రాదు, ఎందుకో మరి. నేను ట్రై చేశాను నెట్లో చూసి, చాలామంది ప్రసాదం పులిహోర ఇలా చేయండి అని పెడతారు కదా, వాటిలాగా చేసి చూసినా కూడా మనకు అంత రాదు. ఏమున్నా దేవుడికి అని చేస్తాం కదా, ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే విచిత్రంగా మనం చేసేటప్పుడు ఆ టేస్ట్ ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అనేది తినుకుంటా, అంటే నేనైతే టేస్ట్ చేసుకుంటూనే చేస్తాను కాబట్టి చెప్తున్నా. సో చేస్తాం కానీ అయినా సరే అంత పర్ఫెక్ట్గా చేయలేము. బట్ దేవుడికనే వరకు ముట్టకుండా, టచ్ చేయకుండా, మనము అంటే స్మెల్ చూడకుండా, టేస్ట్ చూడకుండా, నాలుక మీద వేసుకోకుండా చేస్తాము. అయినా సరే ఎందుకు అంత అద్భుతంగా ఉంటుంది అంతే. దాన్నే దేవుడి మహిమ అంటారు అన్నమాట అప్పుడప్పుడు. సో ఇక్కడ పోయిన గుళ్ళల్లో పులిహోర అమ్ముతున్నారంటే ఫస్ట్ మంచిగా 2-3 ప్యాకెట్లు కొనుక్కొని ఫుల్ తినేస్తాను నేనైతే. ఇదిగోండి, మన మిరపకాయలు కొంచెం ఇలా అయ్యాయా, ఈ టైంలో ఏం చేయాలంటే శనగపప్పు, మినపప్పు వేయాలి. ఎందుకంటే కరెక్ట్గా ఇవి తొందరగా వేగిపోతాయి, అన్నిటికంటే కూడా తొందరగా వేగిపోతాయి. సో వేగంగానే మినపప్పు ఎప్పుడైతే రెడ్డిష్ అయిపోతుంది ఇంకా పోపు
తాలింపు కంప్లీట్ అయిపోయినట్టు మనకు. ఇప్పుడు మినపప్పు వేద్దాం. మనకు అన్నం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి అన్ని పప్పుల క్వాంటిటీలు అన్నీ ఎక్కువ పడుతున్నాయి. ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకుంటే కొంచెం మంచిగా ఫ్రై అయ్యి కాకుండా సూపర్ ఫ్లేవర్ అలాగే ఉంటుందన్నమాట మనకు. అదర్వైజ్ ముందే వేస్తే ఏమవుతుందంటే మాడిపోయినట్టు అయిపోతుంది ఇది. పసుపు వేద్దాం. ఇప్పుడు ఇది ముందుగానే వేస్తే కొంచెం మాడిపోయిన స్మెల్ వస్తుంది మనకు పసుపు. ఈ స్టేజ్లో అయితే బాగుంటుంది అన్నమాట. ఇంగువ, ఇది లేకుండా పులిహోర టేస్ట్ ఎప్పుడూ సరిగ్గా రాదు. కరెక్ట్ తాలింపు అయిపోయిందండి. జనరల్గా ఏం చేస్తారంటే మామిడికాయ పులిహోరకు ఈ స్టేజ్ ఇలా తాలింపు వేసుకున్నాక అందరూ మన మామిడికాయ తురుము ఏదైతే ఉందో ఇందులో వేస్తారనమాట. కానీ అలా వేయొద్దు. వేయడం వల్ల ఏంటంటే ఆ పప్పులు పల్లీలు అన్నీ కూడా మెత్తబడిపోతాయి. సో వేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తాలింపు అంతా కూడా మనం అన్నంలోకి షిఫ్ట్ చేసుకొని తర్వాత దీన్ని సపరేట్గా కొంచెం వేయించేసుకుంటే అప్పుడు సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ పులిహోర అండి, పోపు సపరేట్ వేయాలా, వేసే వస్తువు సపరేట్ వేయాలి. చింతపులుసు కూడా సపరేట్ ఉడకబెడితేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని దించేసి మనం రైస్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసేసి ఆ మామిడికాయ తురుము అందులో వేసేస్తే కాస్త మగ్గాక ఇందులోకి షిఫ్ట్ చేసుకోవచ్చు మనం. అందుకే రెగ్యులర్గా అయినా సరే ఎంత ఆయిల్ పడుతుంది అనేది చూసుకొని కొంచెం ఆయిల్ ఆపి పెట్టుకొని మామిడికాయ తురుము వేసేటప్పుడు వేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో వేద్దాం. రైస్లో సాల్ట్ కలుపుకుందాం. చూడండి, మామిడికాయ తురుము తొందరగా మగ్గిపోతుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. మామిడికాయ గుజ్జు కంప్లీట్గా మగ్గిపోయిందండి. ఇంకా తీసేసుకొని వేసేసుకుందాం మనం. ఈ ప్రాసెస్ అంతా ఏదైతే చూసామో అది అందరు ఆల్మోస్ట్ చేస్తారండి. బట్ మన కలగూరగంప శ్రీదేవి కొంచెం డిఫరెంట్గా కొంచెం తింగరదానిలాగా చేస్తుంది కాబట్టి ఏం చేస్తానంటే ఆ తురుము ఏదైతే పచ్చిది మనము మామిడికాయ తురుము చేసి పెట్టుకుంటామో తాలింపులో వేసి మగ్గిచ్చే ముందు ఏం చేస్తానంటే కొంచెం పక్కకు తీసి పెడతానమాట ఫ్రెష్ది. దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు అంతా అయిపోయాక కాస్త వేసి కలిపామనుకోండి, తింటూ ఉన్నప్పుడు అక్కడొక్కటి మన ఇలా పచ్చి మామిడికాయ తగులుతూ భలే టేస్ట్ ఉంటుంది. ఈసారి చేసి చూడండి మీరు. అలా కొంచెం తేడాగా ఉంటుంది కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇదనమాట వేసేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మంచిగా ఫ్రెష్ గిన్నెలోకి తీసుకొని మనం ఇంట్లోకి తీసుకెళ్ళిపోదాం.
పల్లీలు చూడండి ముద్ద ముద్దకు రావాలన్నమాట, అప్పుడు కానీ టేస్ట్ అదిరిపోతుంది. ఫినిషింగ్ టచ్. ఇదన్నమాట పులిహోర కహాని, పులిహోర కథ, పులిహోర ప్రాసెస్, పులిహోర స్టోరీ. ఓకే, కొంచెం కొంచెం చేంజ్ చేస్తూనే భలే టేస్ట్లు వస్తాయండి. మీరు కూడా ఇలాగే చిన్న చిన్న చేంజెస్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయండి. అప్పుడు అరే మనం భలే చేసినామే అనేసి ఇంకోరికి చెప్పడానికి మనమే కనుక్కున్నట్టు చెప్పుకోవచ్చు అనమాట. ఇది మామిడికాయ పులిహోర అయిపోయిందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.